గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదా రంగనాథాయ నమః. గోదాదేవి తన స్నేహితురాండ్రతో కలిసి రంగనాథుని మేల్కొలుపు మూడవ పాసురంని తెలుగు భాష అనువాదంతో తెలుసుకుందాం. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో గోదాదేవి భావాలే గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు. ఆ పద్యం ఇదిగో, ఆస్వాదించండి. నీ పజ్జావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబనిసేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ. ఇప్పుడు మూడవ పాసురం యొక్క అర్థం తెలుగు భావంలో. పురుషోత్తముని దివ్యనామ సంకీర్తనం చేస్తూ ఈ వ్రతం పేరుతో మనం స్నానం ఆచరిద్దాం. అలా చేస్తే దేశమంతా నెలకు 3 వానలు కురిసి భూమి పైరు పచ్చలతో కళకళలాడుతుంటూ ఉంటుంది. జల సమృద్ధి కలుగుతుంది. ఆ నీటిలో చేపలు చక్కగా ఈదులాడుతుంటాయి. విరబూసిన కలువల్లోని మకరందాన్ని తనివి తీరా తాగి తుమ్మెదలు మత్తుగా నిద్రిస్తుంటాయి. పశువులు పొదుగులు పట్టుకోవడమే తడవుగా కుండల కొద్దీ పాలిస్తాయి. ఈ విధంగా భూమి అంతా పాడి పంటలతో తులతూగుతూ ఉంటుంది. కరవు కాటకాలు రావు. ఇదే కదా మన వ్రతం అని గోదాదేవి రంగనాథుల వారిని లేపింది. విష్ణు చిత్తు తనూజాయై గోదాయై నమః.